కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు. బ్యాంకాక్, మయన్మార్లలో భారీ భూకంపం. బావు ఇంట్రెస్ట్ మొత్తం పోలవరం కాంట్రాక్టర్లు కమిషన్లు పైనే అంటున్న అమ్మటి రాంబాబు. 2027 లోపు పోలవరం పూర్తి చేస్తాం, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు. శ్రీలింగంపల్లిలోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ శివసేన రెడ్డి, ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ నిఖాత్ జరీన్, మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్, ఎంబీసీ చైర్మన్ జరిపేటి జైపాల్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి శ్రీలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు. ఆయనే మాట్లాడుతూ ఇవాళ అక్కడ ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు 33 సార్లు పోలవరం సందర్శనకు వెళ్ళానని చెప్పారు. దానితో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి పత్రికలు కానీ ఆయన కానీ పదే పదే చెబుతున్నటువంటి అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చేసిตึกถล่มมาแล้วตึกอะไรวะเนี่ยถล่มเฮ้ยเฮ้ยచేసినప్పుడు పోలవరం నత్తనడకన నడిచిందని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 9 మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శరవేగంతో పరుగులు తీస్తుందని రాస్తున్నారు, ఆయన చెబుతున్నాడు. అంతేకాదు, రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో ఆయన మళ్ళా ఓటమి పాలు అయ్యేంత వరకు కూడా పోలవరం పరిగెత్తిందని, శరవేగమని పుంఖాలుగా ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు. ఒకానొక సందర్భంలో 2018కి పూర్తి చేసి
2019 ఎన్నికలకు వెళ్తాం, పూర్తి చేయండి అసలు ఎన్నికలకే వెళ్ళాం, చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అని ప్రజల చేత అనిపించుకుని వెళ్తాం అని గొప్పలు చెప్పారు అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు. సరే, మళ్ళీ ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. సరే, ఆయన ఇది 2007కి పూర్తి చేసేస్తాం అని మాట మాట్లాడారు. సరే, ఆయన మేము ఇప్పుడు పూర్తి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఆయన గొప్పలు చెప్పుకుంటే అది వేరే అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలేటటువంటి కార్యక్రమాలు అవకాశం దొరికినప్పుడల్లా చేస్తున్నారు. దానిలో కూడా ఈ పోలవరాన్ని ఉపయోగించుకొని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారంటే 2019 తర్వాత ప్రజలు మమ్మల్ని దించేశారు, కానీ మమ్మల్ని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే 2020కే మేము పోలవరాన్ని పూర్తి చేసేవాళ్ళం అని అంటున్నాడు. ఇందాకే పోలవరంలో మాట్లాడుతూ 2018కి పూర్తి చేస్తానని చెప్పాడు. 2019లో మళ్ళీ తిరిగి ఆయన అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే 2020-21 కల్లా పూర్తి చేసేవాడట. ఇప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం చేసేశారట, పోలవరాన్ని సర్వనాశనం చేసేశారట. అప్పుడప్పుడు అంటున్నాడు కదా, రాష్ట్రంలో కూడా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని. చివరికి లెక్కలు చూస్తేనేమో 6,000 కోట్లు. పచ్చి అబద్ధాలు, పచ్చి అసత్యాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదే పద్ధతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు. పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను అనేక సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ప్రశ్నించా చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు కూడా అదే మళ్ళా ప్రశ్నిస్తా. ఎందుకంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అవే మాటలు చెబుతున్నారు కాబట్టి. నేను ఒక్క విషయాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనుభవశాలి, ది టాలెస్ట్ పర్సనాలిటీ అని చెప్పుకుంటారు, చాలా పెద్ద మనిషి అని చెప్పుకుంటారు. ఆయన్ని నేను ఒక్క ప్రశ్న ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఆయన ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారంట 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మరలించారట. ఈ మాట మాట్లాడుతున్నాడు. పెద్ద మనిషి, అబద్ధాల్లో చాలా పెద్ద మనిషి, నిజాల్లో నాకన్నా చిన్న మనిషి. ఎందుకు చెప్తున్నానంటే, పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే నీకు సెల్యూట్ చేస్తా. ఆ సెల్యూట్ కాదు, సాష్టాంగ ప్రమాణం చేసి నీకు దండం పెడతా. ఎందుకంటున్నానంటే, ఇంత ఘాటుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నాడండి నాకు అర్థం కాలేదు. ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మించాలి? ప్లీజ్ ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక. ఒక విధంగా చెప్పాలంటే స్వప్నం. రాజధాని స్వప్నం కాదు, అమరావతి స్వప్నం కాదు, కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిరకాల స్వప్నం. ఆ స్వప్నాన్ని ఈయనే తీర్చడానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు దీని గురించి ఆలోచించాల. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే ఇవాళ అది నా కలల పంట అని కోసేస్తాడు సొరకాయలు వెళ్ళే. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు మీ కల కాబట్టి హైదరాబాద్ను మీరు కోల్పోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మీకు మేము ఇచ్చే బాధ్యత మాది, అనా పైసలతో సహా మాదే ఖర్చు అని చెప్పారే. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు కట్టాలనుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? కేంద్రం కదా కట్టవలసింది, ప్రతి పైసా కేంద్రమే కదా.
నిర్వాసితులకు ఇచ్చేది R&R ప్యాకేజ్ కూడా కేంద్రమే కదా. మీరు ఎందుకు తీసుకున్నారు? 2016లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఫండ్స్ని మేము డైవర్ట్ చేశామని చెప్తున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, ఇక్కడ అడగదలుచుకున్నా. అసలు ఏంటో షరతు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న షరతు, ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. అంటే మనం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టామనుకోండి, ఈ 1000 కోట్లు కూడా లెక్క చూసి, అయ్యా మీరు ఖర్చు పెట్టి మన నిజమేను, మీ రాష్ట్ర ఖజానా నుంచి ఇదిగో ఈ 1000 కోట్లు తీసుకొని నేను ఇస్తారు. నేను అడుగుతా ఉన్నా, ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత, అర్థమవుతుందిగా మీ అందరికీ, ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తే డైవర్ట్ చేసే అవకాశం ఎక్కడుంది చెప్పండి? వాళ్ళు ముందు కేటాయిస్తే కదా డబ్బులు. అయ్యా మీ పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లు అవుతుంది, ఇదిగో ఈ 50,000 కోట్లు మీకు మేము ఇస్తున్నామంటే కదా మనం డైవర్ట్ చేసేది. ముందు మనం ఖర్చు పెడితే, ఎక్కడి నుంచి? రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే, ఆ ఖర్చు పెట్టిన డబ్బులు నిజంగా ఖర్చు పెట్టారా లేదా అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CWC చెక్ చేసి అప్పుడు మనకు డబ్బులు ఇస్తారు. ఎట్టా చంద్రబాబు నాయుడు గారు అసలు ఇట్లా ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది చెప్పండి? ముందు మనం ఖర్చు పెడితే వాళ్ళు డబ్బులు ఇస్తే అర్థం కావట్లేదా సామాన్యులకి? ఇలాంటి పచ్చి అబద్ధాలు ఇవాళ పోలవరం వెళ్ళి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఆ రోజున అడిగా, ఈ రోజున అడుగుతున్నా, సమాధానం చెప్పేటటువంటి పెద్ద మనిషి కాదు ఆయన. సమాధానం చెప్పకోకుండా తప్పుకుపోయేటటువంటి అతి చిన్న మనిషిగా నేను భావిస్తున్నా. అదేమిటంటే, కేంద్రం నిర్మించవలసింది రాష్ట్రానికి ఏమి సంబంధం? ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడండి మీరు కేంద్రం దగ్గర నుంచి ఒప్పించారు, మీరు 14లో అధికారంలోకి వచ్చారు, ప్రమాణం చేశారు, స్వీకారం తీసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం అయ్యా నువ్వే కట్టుకోమని? 2016లో ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది? నువ్వు వెళ్ళి బతిలాడితే ఒప్పుకుంది, నువ్వు కాళ్ళ పడితే ఒప్పుకుంది. అయ్యా మేమే కట్టుకుంటాం సార్, డబ్బులు మీరివ్వండి, ముందు మేము డబ్బులు ఖర్చు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత మీరిద్దరు. ఎందుకు ఇవన్నీ? నీ సొంత కాంట్రాక్ట్ దారులకు దోచి పెడదామని తప్ప ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. సరే తీసుకున్నావు పో. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్యాలు చెప్తున్నారు కాబట్టి పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి, ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతా ఉన్నా, 2016లో తీసుకున్నప్పుడు ఏ రేట్ల మీద తీసుకుంటారండి? 2013, 14 రేట్లతో ప్రాజెక్టు మేము పూర్తి చేస్తామని ఒప్పుకుంటారా? జ్ఞానం ఉన్నవాడు చేస్తాడా? సీనియర్ నాయకుడు చేస్తాడా? రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు కావాలనుకునే వాళ్ళు చేస్తారా? పోలవరం ప్రాజెక్టును శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళాలనుకునే వాళ్ళు చేస్తారా? 16లో నువ్వు ప్రాజెక్టును మేము కడతామని ఒప్పందం చేసుకుంటూ 13, 14 రేట్లతోనే మేము పూర్తి చేస్తామని ఒప్పుకున్నామంటే ఏం ఇంట్రెస్ట్ నీకు? నీకు పోలవరం మీద ఇంట్రెస్టా? కాదు. పోలవరం కాంట్రాక్టర్ల మీద ఇంట్రెస్ట్, పోలవరం కాంట్రాక్టర్లకు ఇచ్చే కమిషన్ల మీద ఇంట్రెస్ట్. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమున్నారు, టాల్స్టాయ్ కంపెనీ ఉంది. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్రాన్స్టాయ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాళ్ళకి అర్జీ పెట్టుకున్నారు, అయ్యా 13, 16 వరకే వాళ్ళే చేశారు. అది స్లోగా నడిచింది, ఎందుకంటే విభజన వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమాల వల్ల నడిచినాయి. అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు మాకు ఈ రేట్లు కుదరలేదండి, మీరు 15, 16 రేట్లు ఇవ్వండి అని అడిగారు. ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎవరు? ట్రాన్స్టాయ్ కంపెనీ. నీకు వారికి సంబంధాల తర్వాత ఏర్పడ్డాయి, మీ అందరికీ తెలుసు కదా ట్రాన్స్టాయ్ కంపెనీ ఎవరిదో. చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరపున నిలబడ్డారు, అంతకుముందు కాంగ్రెస్ అయినా. ఆయనకి కాగితం పెట్టుకుంటే ఓకే శాంక్షన్ అన్నాయండి, ఇచ్చేశాడు. ఇది ఈపీసీ నిబంధనలకు వ్యతిరేకం. సుమారుగా 1,332 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఇచ్చారు. అయిపోయింది, వాళ్ళతో అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ టెండర్ పిలుద్దాం ఉన్నట్లు తీసేసి కుదరలా, మన నవోగా కంపెనీ తీసుకొచ్చారు, అది కూడా మీ బంధువులే. దానికి నామినేషన్ మీద ఇచ్చేశారు. ఇవాళ అంటున్నారు కదా మేము కాంట్రాక్టులు తీసేసి రివర్స్ టెండరింగ్ పెట్టి నష్టం చేసామని. నవోగా కంపెనీకి ఇచ్చేశారు మొత్తాన్ని.
ఇలా కేవలం తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కోసమే డబ్బులు పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నా గుండె లోతుల్లో నుంచి చెప్తున్నాను తప్ప రాజకీయంగా చెప్పలేదని మనం చేస్తున్నాం. ఒకటి, కేంద్ర ప్రభుత్వం చేయవలసింది నువ్వు చేసావు, చేస్తానన్నావు. 13-14 రేట్లకి 16వ సంవత్సరం అగ్రిమెంట్కి వస్తావు. సరే వచ్చావు, కట్టావా చిత్తశుద్ధిగా? పరుగులు దించాడంట, 33 సార్లు వెళ్ళాడంట. ఎందుకండి వెళ్ళటం నాకు అర్థం కాలేదు. 33 సార్లు అద్దంకి సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాడని ఎందుకు ముఖ్యమంత్రి వెళ్ళటం అక్కడికి నాకు అర్థం కాలేదు. వీళ్ళు అక్కడ ఏం చేస్తావు? ఉన్నోళ్ళందరినీ చెడగొడతావు, అందరూ నీ చుట్టూ తిరుగుతారు. అంత పెద్ద ప్రాజెక్టులో వెళ్ళావు, 33 సార్లు వెళ్ళి ఏం సాధించావు అని అడుగుతా ఉన్నా. ఏం సాధించాడు తెలుసా? గొప్ప విషయాన్ని సాధించాడు. ప్రపంచంలో ఎవ్వడు సాధించలేని సాధించాడు. సామాన్యుడికి కూడా అర్థమయ్యేది సాధించాడు. ఏంటంటే కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ వేసాడండి. దుంపదేగా ఎక్కడ చేయరు. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ దగ్గర జరగనటువంటిది. ప్రధాన డ్యామ్ ఈషియా ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్, భూమిలో ఉండాల్సినటువంటి పునాది అది డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి అంటే 2 కాఫర్ డ్యాముల నిర్మాణం జరిగి వర్క్ ప్లేస్ డిసైడ్ అయ్యి అప్పుడు వెయ్యాలి. ఈ 2 కాఫర్ డ్యాములు నిర్మాణం జరిగిన తర్వాత నది స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత వెయ్యాలి. ఏం చేయలే. స్పిల్వే ద్వారా డైవర్ట్ కాలేదు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు, డయాఫ్రమ్ వాల్ వేసాడు. 33 సార్లు వెళ్ళి ఏం చేసావు స్వామి నాకు అర్థం కాలేదు. 19-20లో వరదలు వచ్చాయి. 17, 18, 19, 20లో ఆ వరదలకి కాఫర్ డ్యాములు లేకపోవటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. స్పిల్వే దీనికి డైవర్ట్ కానందువల్ల కంప్లీట్ కాలేదు, నది డైవర్స్ కాలం కొట్టుకుపోయింది. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటాడు. 1,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం, 23,50,000 ఎకరాలు గ్యాప్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం, ఒక 30 లక్షల మందికి 28.5 లక్షల మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 మెగావాట్లు కరెంట్ ఉత్పత్తి చేయడం, 23 టీఎంసీ నీళ్లు విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మేజర్ ఫ్యూచర్స్ దీంట్లో. దానికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. 100 ఇయర్స్ ఆవరేజ్ తీసుకుంటే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఈ 2,000 టీఎంసీ నీళ్లలో కనీసం మనం ఒక 400-500 టీఎంసీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఈ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కూడా చరిత్ర మనం చూస్తే చాలా ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఏదైతే 1941లోనే ప్రాజెక్టు కట్టాలని ప్రణాళికలు తయారైనాయి, ఆ రోజుట్లోనే ఈ సైటే ఐడెంటిఫై చేసి అప్పుడు కట్టలేక నేరుగా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు. అక్కడి నుంచి ఇది అనేకమైన మార్పులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. పేర్లు కూడా మారుతూ వచ్చాయి. ఇందిరాసాగర్ నుంచి పోలవరం దగ్గర నుంచి ఒరిజినల్గా రాంపాల్ సాగర్ నుంచి పేర్లన్నీ మారుతూ వచ్చాయి. ఇది 2004లో ప్రారంభించడం, అంతవరకు కూడా ఫౌండేషన్ వేశారు, పనులు స్టార్ట్ చేయడం, అక్కడి నుంచి లిటిగేషన్లో పడిపోవడం, 2009 నుంచి 14 వరకు పనులు జరగకుండా మళ్ళీ కాంట్రాక్ట్ని పిలవకుండా పోవడం, ఆ కాంట్రాక్టులు కొంతమంది ఇప్పుడు కూడా కోర్టులో తిరగడం, ఎన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చి ఇబ్బందులు వచ్చాయి. ఏదైతే విభజన చట్టంలో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా పెట్టినప్పుడు ఈ ప్రాజెక్టు చేయగలుగుతామనే ఒక ధీమా ధైర్యం వచ్చి అక్కడి నుంచి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ కూడా కీలకమైన మార్పు మీరు చూస్తే 2014 విభజన జరిగిన ఇమ్మీడియట్గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఇటు
రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి, గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్లో 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు, సమస్య పరిష్కారం కాదు. ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఒక అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైఫర్కేషన్ యాక్ట్లో గట్టిగా మాట్లాడడం అయినాయి. కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి పిలిపించి మాట్లాడినప్పుడు ఇది రాకపోతే చాలా సమస్యలు వస్తాయి, ఒక్కసారి నోటిఫికేషన్ 2 స్ట్రైక్లుగానే అయిపోతే ఆ స్టేట్ పర్మిషన్ అవసరం ల్యాండ్ ఎక్వేషన్ అన్నిటికీ. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీ పెట్టుకొని, పార్లమెంట్ పెట్టుకొని, ఇక్కడ అసెంబ్లీ పెట్టుకొని రెగ్యులర్ బిజినెస్కి వస్తాం. బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి, పార్లమెంట్ పెడితే ఆర్డినెన్స్ రాదు కాబట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కన్విన్స్ చేసి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజ్ చేశాడనుకోండి, రేపే కదా మీరు ముందు పార్లమెంట్ పెట్టుకొని అక్కడ పాస్ చేసుకోమంటే అంత లోపల నోటిఫికేషన్ అయిపోతుంది. దెర్ ఈజ్ ఎ డెడ్ లైన్ June 2 2 రాష్ట్రాలు ఏర్పడడానికి. June 2 వస్తే ఆటోమేటిక్గా 2 రాష్ట్రాలు మళ్ళీ బిల్ పాస్ చేయాలి, తర్వాతనే కేంద్ర రూల్ వస్తుంది. అలాంటి సమయంలో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దోహదం చేసింది. కేంద్రం మీరు ఒకసారి చూస్తే చాలా కోఆపరేట్ చేశారు, ఆ రోజు చేశారు, ఈ రోజు చేశారు. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నీతి ఆయోగ్కి వెళితే నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు, ఇది ఆంధ్రప్రదేశ్కి డెడికేటెడ్ ప్రాజెక్ట్, బైఫర్కేషన్లో వచ్చింది, ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే వాళ్లే శ్రద్ధ తీసుకుంటారు, నేషనల్ ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేవు, కాబట్టి ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేయమని ఇచ్చారు. దాంతో మీరు చూస్తే 73% పూర్తి చేశాం. అదే మరి ఒక్కసారి మీరు చూసిన 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ఒక్కరోజు చేసి గిన్నెస్ రికార్డ్ ఎక్కింది. 414 రోజుల్లో 1397 మీటర్లు డయాఫామ్ వాల్ నిర్మాణం చేశాం. అప్పట్లోనే 440 కోట్లతో పూర్తి చేశాం. అదే మరి 2 కిలోమీటర్లు మొత్తం లోతు కూడా చూస్తే కొన్ని ప్లేసెస్లో 100 మీటర్స్కి వెళ్ళింది. 28 సార్లు వచ్చాను, 82 సార్లు వర్చువల్గా రివ్యూ చేశారు. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని అన్నీ చేశాం. అదే మరి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి చాలా వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి నీళ్లు కూడా ఇచ్చాం. ఇది లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా స్పీడప్ చేశాం. ఇవన్నీ చేస్తే జరిగింది మీరు చూశారు. బాధేస్తుంది ఇక్కడికి వస్తే తలుచుకుంటే. ఈరోజు ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు. ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ చెప్తూ వచ్చారు. ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించరాని నేరం. ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ. నోబడీ ఈస్ హ్యావింగ్ రైట్ టు డెస్ట్రాయ్.